హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శుభకరం పరిహారంలో భాగంగా అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి మనం ఎలాంటి పరిహారం ఆచరించాలో తెలుసుకుందాం. ఏదైనా ఒక శనివారం రోజు మనం రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రాగి చెంబులో నీరు తీసుకెళ్ళి ఆ రావి చెట్టుకు నీరు పోసి పసుపు కుంకుమ సమర్పించి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. ఆ తరువాత రావి చెట్టు కొమ్మను కానీ లేదంటే రావి చెట్టు వేరును కానీ మనం ఇంటికి తీసుకొని రావాలి. సో దానిని ఒక క్లాత్లో మూటగట్టి అందులో 11 రూపాయి నాణాలు వేయాలి. వేసి అది ఆ రోజు నైటు మన తల కింద పెట్టుకొని నైట్ అంతా నిద్రపోవాలి. ఆ తరువాత మరుసటి రోజు ఆదివారం రోజు మన దగ్గర ఉన్న 11 కాయిన్స్లో 10 కాయిన్స్ని రూపాయి నాణేలను తీసుకొని దేవాలయానికి వెళ్ళాలి. అలా మనం దేవాలయానికి వెళ్ళిన తర్వాత ఈ రోజుల్లో ఒక్క దేవాలయంలోనే అన్ని టెంపుల్స్ అనేవి ఉంటున్నాయండి. అలా కాకుండా వేరు దేవాలయాలకు వెళ్ళి అలా 10 దేవాలయాలకు వెళ్ళి ఒక్కొక్క నాణాన్ని ఒక్కో దేవాలయం హుండీలో సమర్పించాలి. ఆ తర్వాత 10 వేయగా మన దగ్గర ఉన్న 11లో ఒకటి ఉంటుంది కదా, ఆ ఒక్కదాన్ని ఇంకా మన దగ్గర ఉన్న రాగి వేరుని నల్ల బట్టలో చుట్టి దాన్ని నైటు పడుకునేటప్పుడు రోజు మన దిండు కింద పెట్టుకొని పడుకోవాలి. ఇలా ఈ పరిహారాన్ని మనం ప్రతిరోజు ఆచరించడం వలన, దాన్ని దిండు కింద పెట్టుకొని పడుకోవడం వలన మనకున్న అనారోగ్య సమస్యలన్నీ స్లోగా తగ్గుముఖం పట్టే అవకాశం అనేది ఉంటుంది. ఇది చాలా తేలికపాటి పరిహారం అండి. రాగి వేరు కొమ్మను మాత్రం మనం శనివారం రోజే తీసుకురావాలండి. ఎందుకంటే రావి చెట్టులో లక్ష్మీనారాయణలు ఉంటారు కాబట్టి మనం శనివారం రోజు మాత్రమే రావి చెట్టును పూజించాలండి. రావి చెట్టును ముట్టుకోవాలి. సో కొమ్మ తెంపేటప్పుడు కూడా మనకి ఒక శ్లోకం ఉంటుందండి. ఆ శ్లోకాన్ని చదువుకుంటూ మనం తీసుకోవాలి. లేదు శ్లోకం తెలీదు అంటే మాత్రం ఆ లక్ష్మీనారాయణలను స్మరిస్తూ రావి చెట్టు కొమ్మను తెచ్చుకోండి. ఇది ఫ్రెండ్స్, మీకు ఈ పరిహారం నచ్చినట్లయితే అందరూ ఆచరించండి. ఎవరికైతే తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నాయో వారందరూ కూడా ఈ పరిహారాన్ని ఆచరించడానికి ప్రయత్నాలు చేయండి. ధన్యవాదాలు.